ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 4 రోజుల నుంచి ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలోకి నార్త్ నుంచి వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ ల రెస్క్యూ కొనసాగుతోంది. డాగ్ స్క్వాడ్ తో కార్మికులను కనిపెట్టేందుకు శ్రమిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పై మరిన్ని వివరాలు స్పాట్ నుంచి బాలకృష్ణ అందిస్తారు. జరిగి సరిగ్గా 4 రోజులు గడిచింది. 72 గంటల పైగా గడిచినా కూడా లోపల చిక్కుకున్న వాళ్ళ జాడ మాత్రం తెలియడం లేదు. దానికోసం నిరంతరంగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రయత్నాలు కాదు, విశ్వ ప్రయత్నాలు అని చెప్పవచ్చు. మల్టీ టీమ్స్ అన్ని రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. మనం చూస్తున్నాము ఇటు పక్కన ఉన్నటువంటి ఏదైతే లోకో వర్క్షాప్ ఉందో ఆ లోకో వర్క్షాప్ నుంచి లోకో ట్రైన్ బయలుదేరుతుంది. ఆ ట్రాలీ గుండా ఇదైతే ఏ మార్గం అయితే ఉందో ఈ మార్గం గుండా 14 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ట్రాలీ ద్వారానే 12 కిలోమీటర్లు మాత్రమే పోవడానికి అవకాశం ఉంది. 8వ కిలోమీటర్ నుంచి నీరు ఉంటుంది. సో మెల్లమెల్లగా ఆ నీటి లెవెల్ కాస్త పెరుగుతుండడంతో ట్రాలీని లోకో ట్రాలీని వెంటనే 12వ కిలోమీటర్ దగ్గర ఆపుతారు. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ చూస్తున్నటువంటి ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారానే దాని మీద గుండగా ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటారో వాళ్ళు దాని మీద నడుచుకుంటూ వెళ్తారు. అక్కడి నుంచి కిలోమీటర్ నడిచిన తర్వాత మెల్లగా ఇంకాస్త దాదాపు నడుముల లోతు వరకు నీరు బురద ఉంటుంది. ఆ బురదను దాటుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అక్కడ టీపీఎం మిషన్ ఉంటుంది. మనకు ఐ స్కెచ్లో కనుక చూస్తే ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ టీమ్స్ గీసినటువంటి డ్రా చేసినటువంటి ఐ స్కెచ్లో కనుక చూస్తే ఆ క్లియర్గా విజన్ కనిపిస్తుంది. సో లోపల నుంచి వచ్చినటువంటి విజయాలు మాత్రం చాలా భయంకరంగా కనిపిస్తున్నాయని చెప్పి వాళ్ళు ఆ సీన్ ని చూసినప్పుడు చెప్తున్న మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ కన్వేయర్ బెల్ట్. ఈ బెల్ట్ మీద నుంచి గానే ఎవరైతే లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీమ్స్ ఉంటాయో దాదాపు 12వ కిలోమీటర్ నుంచి వాళ్ళు చేసే రెస్క్యూ ఆపరేషన్ అంతా ఈ కన్వేయర్ బెల్ట్ మీదుగా నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ మధ్య మధ్యలో చీకటి కనిపిస్తుంటుంది, లైట్లు సరిగా లేవు, ఆక్సిజన్ వెంటిలేషన్ కూడా తక్కువగా ఉంటుంది. ఇట్లాంటి సమయంలో వాళ్ళు రిస్క్ చేస్తూ లోపలికి వెళ్ళి వాళ్ళ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళంతా కూడా టన్నెల్ బోర్ మిషన్ టీపీఎం మిషన్ ఏదైతే మనకు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఒక్కసారిగా పైనుంచి చిన్న లీకేజ్ రావడం, లీకేజ్ నుంచి మట్టి పిల్లలు విరిగిపడడం, దాంతో క్రమక్రమంగా ప్రమాదం విస్తరించిపోయింది. ఒకటోసారి జరిగినప్పుడు 40 మంది ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగి సౌండ్ రాగానే 40 మందిలో 32 మంది వెనక్కి వచ్చారు. పరుగులు పెరుక్కుంటూ వెనక్కి రావడం జరిగింది. సో ఆ టీపీఎం మిషన్ ఆపరేట్ చేస్తున్నటువంటి మిగతా అందరూ కూడా అందులోనే ఉండిపోయారు. దాంతోపాటు పైన పనిచేస్తున్న లేబర్ కూడా అందులో స్ట్రక్ అయిపోయారు. సో ఆ 8 మంది కూడా అక్కడే ఉన్నారు. వారి వివరాలను కనుక పరిశీలిస్తే ఇందులో మనోజ్ కుమార్ ఫీల్డ్ ఇంజనీర్గా ఉన్నారు. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఉన్నవ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన 1974లో జన్మించారు. సో చాలా యంగ్ ఏజ్ కనిపిస్తుంది, యూత్. ఈయన టెక్నికల్గా కూడా చాలా అనుభవజ్ఞుడని చెప్తారు. ఆయన సారథ్యంలోనే మొదటగా దాదాపు 2016లో ఈ వర్క్స్ స్టాప్ అయిపోతే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ టీపీఎం మిషన్ మూవ్ అయిందంటే రీజన్ ఏంటంటే టెక్నికల్ టీంని చాలా జాగ్రత్తగా అనుభవజ్ఞులని రంగంలోకి దించి పనులు చక్కబెడుతున్నారని చెప్పవచ్చు. సో మిస్ అయిన వాళ్ళలో 2వ వ్యక్తి శ్రీనివాస్. ఆయన కూడా యూపీకి చెందినటువంటి చందౌలి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇది చందౌలి ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో ఈయన కూడా మిస్ అయ్యారు. ఈయన ప్రస్తుతం అయితే ఇందులో ఫీల్డ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మిగతాకు సంబంధించిన వాళ్ళంతా కూడా లేబర్సే. అందులో సందీప్ సాహు, అట్లాగే జగతా ఎక్స్, సంతోష్ సాహు, అంజు సాహు, వీళ్ళంతా కూడా ఎక్కువగా ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అట్లాగే జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. సో మిగతా రామ్ సింగ్ ఎవరైతే జనరేటర్ ఆపరేటర్ ఉన్నారో ఆయన జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి. మిగతా 8వ వ్యక్తి విర్సా సింగ్, ఈయన కూడా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళంతా కూడా 8 మంది చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తే క్లియర్గా ఇక్కడ చూస్తున్నట్టుగా ఏదైతే ట్రాలీ ఉందో ఈ ట్రాలీ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ ట్రాక్ దాదాపు 8వ కిలోమీటర్ మేర నుంచి కూడా వాటర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ 8వ కిలోమీటర్ నుంచి వాటర్ క్రమక్రమంగా పెరుగుతూ ఆల్మోస్ట్ నడుములని భుజాలను తాకుతూ భుజాల వరకు వస్తుంది. ఆ మడ్ నుంచి బయటికి రావాలంటే
చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇక్కడ ఏదైతే ఈ వెంట్స్ కనిపిస్తున్నాయో వాటి ద్వారానే మనకు డీవాటరింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఆ మోటార్ల సాయంతో వాటర్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. మనకు చూస్తే 150 హార్స్ పవర్ సంబంధించినటువంటి ఒక మోటార్ రన్ అవుతుంది. దాని ద్వారా బూస్టింగ్ చేస్తూ మిగతా పైప్ లైన్ని యాడ్ చేస్తూ బయటికి 5 మోటార్ల ద్వారా బయటికి నీటిని పంపిస్తున్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో లోపలికి వెళ్ళినటువంటి డాగ్ స్క్వాడ్ కూడా లోపల మనుషుల జాడ కోసం మనుషులు ఎక్కడున్నారనేది పిలిచినా కూడా స్పందన లేకపోవడంతో ఒక డాగ్ స్క్వాడ్ ద్వారా ప్రయత్నం అయితే జరుగుతుంది. వాళ్ళని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు మేజర్గా చెప్పాలంటే ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదం సందర్భంలో ఏదైతే ప్రయత్నం జరిగిందో అట్లాంటి రెస్క్యూ టీం మరో రంగంలోకి దిగింది. మనం చూస్తే ర్యాట్ సంబంధించినటువంటి ర్యాట్ హోల్ మూవర్స్ అని చెప్పవచ్చు. వాళ్ళంతా కూడా 13 మంది రంగంలో దిగారు. సో ఓవరాల్గా అన్ని ప్రయత్నాలు అయితే చాలా వేగంగా జాగ్రత్తగా జరుగుతున్నాయి. విశ్వ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళను సేఫ్గా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మంత్రులంతా చెప్తున్నారు. ఇవాళ ఘటనా స్థలానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు జిల్లా మంత్రి వీళ్ళంతా కూడా వచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికారులు నార్కల్లో కలెక్టర్ సంతోష్ కుమార్, అట్లాగే ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఈ ఎంటైర్ ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో వాళ్ళంటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇక్కడ మానిటరింగ్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్స్ 10 ఏజెన్సీలు ఇందులో పనిచేస్తున్నాయి. ఇందులో వీటన్నిటిని సమన్వయం చేసుకోవడానికి స్పెషల్ సిఎస్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇక్కడనే ఉండి మొత్తం ఎంటైర్ ఆపరేషన్స్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే టైం గడిచిన కొద్దీ సవాళ్ళు ఎదురవుతున్నాయి, ఆ సవాళ్ళను అన్నింటినీ కూడా అధిగమిస్తూ లోపలికి వెళ్ళినటువంటి ఆపరేషన్ టీం అంతా కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్, ఫైర్ డిపార్ట్మెంటు, దీంతో పాటు ర్యాట్ హోల్ మూవర్స్ వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల కోసం వచ్చే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ బాలకృష్ణ, V6 న్యూస్, ఎస్ఎల్బిసి నుంచి.